ఎంత హైలైట్ గానే పడుతుంది ఫ్లవర్ మించాలి. ఇదే రోడ్డు పొద్దున ఎంత జామ్ ఉంటుంది తెలుసా. చేంజ్ ఇవ్వరాదు నీ 32 లేవు నాకు అయిపోయిందా. 25 రూపాయల కోసం బోర్డు ఎందుకు అని పోతలేను. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు నానగ్రామ్ కూడా ఉన్నా. నేను పొద్దున 9 గంటలకు వెళ్తే ఇప్పుడు కరెక్ట్ టైం 11 అవుతుంది. 2 రైడ్లు కొట్టిన. ఫస్ట్ రైడ్ ఏమో కుక్కట్పల్లి పోయినా, ఈ సపోర్ట్ నుంచి కుక్కట్పల్లి పోయినా ఫస్ట్ రైడ్. సెకండ్ రైడ్ కుక్కట్పల్లి నుంచి ఇటు గచ్చిబౌలికి వచ్చిన. 2 గంటలలో 2 రైడ్లు కొట్టిన. అంటే పెద్ద రైడ్లు. పోగా ఫస్ట్ రైడ్ 13 కిలోమీటర్లు, ఇప్పుడు రాంగ్ ఇది 15 కిలోమీటర్లు. ఎటు పడుతుంది కుక్కట్పల్లి. ఓకే కుక్కట్పల్లి పోదాం. మళ్ళీ ఒకటి కుక్కట్పల్లి పడ్డది. మ్యాచ్ అయితే కొట్టినా కానీ మరి రైడ్ వస్తుందా రాదా చూడాలి. 119 రూపాయలేమో చూపెట్టింది. 110 రూపాయలు వస్తాయి. రాలేకపోయింది, రైడ్ పోయింది అది. గైస్ ప్రజెంట్ ఇప్పుడు బంజారా హిల్స్ ఉన్నా నేను. టైం ఇప్పుడు కరెక్ట్ 5 నిమిషాల్లో 2 అవుతుంది. పొద్దున 9 గంటలకు వెళ్ళిన, ఇప్పుడు రైట్ టైం 2 అవుతుంది. పొద్దున నుంచి ఇప్పటి వరకు మహా అంటే ఎంత పొద్దున నుంచి ఇప్పటి వరకు ఎంత 400 చిల్లర చేసిన అంతే. 430 రూపాయలు మైనే అంతే. ఇవాళ ఏం లేదు, ఒక్క పనికొచ్చే రైడ్ ఒక్కటి పడతలేదు. అసలు రైడ్లే తక్కువ పడతాను ఇలా. ఆ చిన్న రైడ్లు అయినా కూడా, ఆ పడే రైడ్లు కూడా చిన్న రైడ్లే పడతాను అన్ని ఇక్కడిది. దాని 32 రూపాయలేమో 34 రూపాయలు 32 రూపాయలు చూపిస్తుంది. దాని పోయిన తర్వాత 25 రూపాయలు వస్తాయి. అవి వ్యాలెట్లో పడతాయి. మిగతా అమౌంట్ వ్యాలెట్లో పడితే ఏం లాభం. నా వ్యాలెట్ ఎట్లా మైనస్లు ఉన్నది కొంచెం, అంటే ఎక్కువ ఏం లేదు, 40-50 రూపాయలు ఉన్నది మైనస్. అవి మైనస్ కవర్ అవుతాయి కానీ ఏం మిగులుతులేవు పైసలు. అందుకే కొట్టిన కాడికి కొంచెం 30 రూపాయల పైన రైడ్లు చూసుకొని కొడతాను. ఇప్పుడు ఒకటి పంజాగుట్టకు ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన. 50 అయిపోయిందండి. చిన్న 31, 32, 34 రూపాయలు అన్ని గివ్వే పడతాయి పొద్దున నుంచి. చికాకులు ఇస్తాను. 31 అని చెప్పి పోవచ్చు కానీ దానికి ఇప్పుడు ఈ రైడ్కి పోతే 25 రూపాయలు, 26, 27, 30 రూపాయలు లోపలనే వస్తాయి. 25 రూపాయలు మినిమం. మిగతా మొత్తం 31 రూపాయలు మనకు వస్తాయి. కాకపోతే పైన 6-7 రూపాయలు వ్యాలెట్లో పడతాయి. మరి ఇదేం ఆఫరు, మరి కస్టమర్స్కి ఏమన్నా ఆఫర్ ఇస్తాను ఏదో తెలియదు కానీ చూపెట్టిన డబ్బులు మనకు వస్తాయి. కాకపోతే సగం చేతికి వస్తే సగం వ్యాలెట్లో పడతాయి. అది 25 రూపాయల కోసం బోర్డు ఎందుకు అని పోతలేను. ఇది 29 పడతాను డైరెక్ట్. 1.5 కిలోమీటర్ల పికప్, 3 కిలోమీటర్ల డ్రాపు. 29 రూపాయలు అంటే 30 రూపాయలు అనుకోండి. చూసేప్పుడు ఒక 39 రూపాయలు ఏమో చూపెట్టింది, 40 రూపాయలు చూపెట్టింది. యాక్సెప్ట్ అయింది. ఓకే. ఇది ఇక్కడ పికప్ 9 చేంజ్ ఇవ్వరాదు నీ 32 లేవు నాకు. ప్రజెంట్ ఇప్పుడు యూసఫ్గూడ ఉన్నాను నేను. ఇందాక మియాపూర్ పోయిన రైడ్ హైలైట్ ఏంటంటే, ఏ కస్టమర్ అయితే తీసుకుపోయినో మళ్ళీ అదే కస్టమర్ నేను డ్రాప్ చేసి కొంచెం ముందు పోయినా. ఏమైనా వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తానా, మళ్ళీ అదే కస్టమర్ బుక్ చేసిండు. సేమ్ అదే కస్టమర్ రైడ్ పడ్డది నాకు. ఎక్కడ తీసుకుపోయినా మళ్ళీ అక్కడ వచ్చి దింపిన. ఇందాకనే దింపిన 5-10 నిమిషాలు అవుతుంది. మళ్ళీ ఒక రైడ్ పడ్డది ఊబర్లోనే. ఇప్పుడు నేను పోయే రైడ్ బంజారా హిల్స్ డ్రాప్ ఉన్నది. పికప్ ఏమో మోతినార్ పికప్ ఉన్నది, బంజారా హిల్స్ డ్రాప్. కాకపోతే ఈ రైడ్కు నేను పోయేది 4 కిలోమీటర్ల చిల్లర, 4.4 కిలోమీటర్లు చూపెట్టింది కానీ
మరి ఎంత అది పెరుగుతుందా తగ్గుతుందా తెలియదు కానీ అమౌంట్ అయితే 56 రూపాయలు వస్తాయి నాకు. 56 రూపీస్ చూపెట్టింది. 10 రూపాయలు టిప్ వేసింది కస్టమర్. ఆ టిప్తో కలుపుకుంటే 56 రూపాయలు అవుతాయి. 2 సార్లు పడ్డది ఇదే రైడ్. ఫస్ట్ టైం నేను యాక్సెప్ట్ చేయలే, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇదే పడ్డది. పోదాం కదా గచ్చిబౌలి కన్నా నానాగ్రామ్ కూడా కన్నా ఒక రైడ్ పడితే చూద్దామని చెప్పి అనుకుంటాను కానీ, ఎందుకంటే 4:30 అవుతుంది టైము. ఇప్పుడు పోయినా అంటే కంపల్సరీ రైడ్లు పడతాయి. ఇప్పుడు అటు మహా అంటే ఎక్కువ ఒక పావు గంట వెయిట్ చేస్తామో, పోని 20 నిమిషాలేమో. 20 నిమిషాలు వెయిట్ చేసినామంటే రైడ్ కంపల్సరీ పడుతుంది. కానీ పోవాలి. ఏదైనా రైడ్ పడితే మాత్రం గచ్చిబౌలి పడ్డా, నానాగ్రామ్ కూడా పడ్డా, ఎటు పడ్డా కూడా పోతా. ఫస్ట్ పోయిన రైడు 130కి వచ్చింది. మియాపూర్ పోయింది 136 రూపాయలేమో, 132 రూపాయలు సారీ. దానిలో మళ్ళా రిటర్న్ రాగా దానిలోకి వెళ్ళి ఖర్చు అయినాయి. ఖర్చు అంటే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మెసేజ్ అయితే పెట్టిన 2 minutes అని, కానీ అయితే పెట్రోల్ ఊపించుకోలే నేను. పెట్రోల్ ఊపించుకోకుండా ఉంటుంది కదా పోతుందేమో అని చెప్పి ధైర్యంగా వచ్చినా, కానీ ఇంకొక 2 కిలోమీటర్ ఉన్నది డ్రాప్ అనగా పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ నా లక్కలు ఎట్లంటే ఎక్కడ గుడి కూడా అన్నో నా పక్క పంటే స్పేర్లో పెట్రోల్ అమ్ముతాళ్ళు. తీసుకున్నా, హాఫ్ లీటర్కి 70 రూపాయలు తీసుకున్నాడు. 20 రూపాయలు ఎక్స్ట్రా లాస్ గట్టిగా. ఆ పైసలు ఆ రైలు బస్సుకి ఇట్లా వచ్చినాయి, దానికి సగం వెళ్ళిపోయినాయి ఒకటేసారి. టైం ఇప్పుడు 10 అవుతుంది. అప్పుడు సాయంత్రం 5:30కే మా ఇంటికి పోయినా. పడతలేపు పొద్దున్న మహా అంటే సాయంత్రం వరకు నాకు 500 మిగిలినాయి. అప్పుడు ఇదంతా వర్కౌట్ అయ్యేటట్లేదు. మెల్లగా సాయంత్రం వెళ్దామని చెప్పి నేను కూడా నైట్లో తిరిగే చాలా రోజులు అవుతుంది. అందుకే బయట తిరిగినట్టు ఉంటుంది. రైట్లు కూడా ఏమన్నా పడతాయో లేదో తెలుస్తుంది నైట్లో అని చెప్పి నైట్లో కొడదాం ఇవాళ ఒకరోజు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వెళ్ళిన. కరెక్ట్ 10 అవుతుంది, 9:54 అవుతుంది కరెక్ట్ చెప్పాలంటే టైం. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, కొండాపూర్కి ఒక రైడ్ పడ్డది. రూపాయల కస్టమర్ పిక్ చేసుకోవడానికే పోతాను. శ్రీనగర్ కాలనీలో పికప్ ఉన్నది. గాయస్ ఇందాకనే నేను శ్రీనగర్ కాలనీ నుంచి తీసుకొచ్చిన డ్రాప్ అయిపోయింది. కొండాపూర్ అంటే ఇక్కడ ఎంబీ మళ్ళా గారు దింపిన కస్టమర్ అంటే చిన్నపిల్లోడు. మళ్ళీ ఒకటి పోర్టర్లో ఒకటి గచ్చిబౌలికి ఒక రైడ్ పడ్డది నాకు. ఆ పోర్టర్ పార్సల్ తీసుకోవడానికే పోతాను. పేమెంట్ అయిపోయింది అన్నారు, ఒకసారి చెక్ చేయాలన్న. ఒక్క నిమిషం. ఓకే గాయస్ ఆ పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఊబర్లో రైడ్ పడ్డది. అంటే ఇక్కడ దిక్కనే గచ్చిబౌలి నుంచి గచ్చిబౌలి 2 కిలోమీటర్ డ్రాప్ ఉన్నది. 700 మీటర్స్ ఏమో పికప్ ఉండేది నాకు. 32 రూపాయలు చూపెట్టింది. 11 దాటింది కాబట్టి ఇప్పుడు దీనికి పోయిన తర్వాత ఎన్ని వస్తాయి చూడాలి. ఆఫ్టర్ 11 నైట్ ఛార్జెస్ పడతాయి కదా. 32 అంటే 32లోకి వెళ్ళి నాకు ఎన్ని వస్తాయి ఇలా. మరి నాకు కూడా ఫస్ట్ డేనే ఇవ్వాల. ఎంత హైలైట్ గా కనబడుతుంది ఫ్లవర్ మించాలి చూడు. దీనిపైన ఇంకో ఫ్లవర్ ఉంది, దానిపైన వెళ్ళిపోతే ఇంకా హైలైట్ గా కనబడతాయి మొత్తం పైన వ్యూ మొత్తం. ఇంకొక 8 నిమిషాలు అయితే డ్రాప్ అయిపోతుంది. డెలాయిట్ బిల్డింగ్లు ఇవి. డెలాయిట్ అంటే సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవి. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. 11:30 అవుతుంది టైం. ఇప్పుడు మీరు అయిపోయిన తర్వాత చూసుకోవాలి. వచ్చిన ఖర్చులు ఎంత చేసినాను. ఒక పోర్టర్ రైడ్ ఏమో అదేమో బ్యాలెట్లో పడ్డది. పోర్టర్ రైడ్ అక్కడ నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి ఇక్కడికి వచ్చింది, కొండాపూర్కి వచ్చింది. క్యాష్ వచ్చినాయి 80 రూపాయలు. ఇప్పుడు ఇది ఇదొక 50 రూపాయల రైడు. కాకపోతే ఇప్పుడు ఇలా నా దానిలో ఇప్పుడు హైలైట్ ఏంటంటే నైట్ ఫేర్ వస్తలేదు ఇలా ఊబర్లా. మరి లేదా నాకు వస్తలేదా 11 దాటేసింది. ఇప్పుడు నేను బట్టుకైపోయే రైడ్ 11 దాటినాకనే పడ్డది. ఓలా ఏం పడలే. ఓలా అయితే ఓలా ఆన్లైన్ ఉన్నది. ఓలానైతే ఆఫ్ చేయలేదు. ఓలా ఏం పడతలేదు. ఇదే రోడ్డు పొద్దున ఎంత జామ్ ఉంటుంది తెలుసా. ఈ రోడ్డు మొత్తం అటు ఇటు 2 దిక్కులా ఘోరంగా బిజీ ఉంటుంది ఈ రోడ్డు పొద్దున.
పొద్దున అనుకోలే 7 గంటల నుంచి 12 గంటల దాకా మొత్తం ఘోరంగా బిజీ ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్లోకి వచ్చినామంటే సిక్కిపోవడే కంపల్సరీ. గాయస్ రైడ్ అయితే అయిపోయింది. టైం ఎంత కరెక్ట్ 11:37 అవుతుంది ఇప్పుడు. వాళ్ళు ఇంకొక రైడ్ పడ్డది ఇక్కడ నుంచి హైటెక్ సిటీ అంటున్నా, మాదాపూర్ నుంచి ఈసాగూడ ఒక రైడ్ పడ్డది. మరి ఈసాగూడ పోయిన తర్వాత మళ్ళీ ఎటన్నా పడ్డది అనుకో అక్కడ పోతా. నాకైతే ఇప్పుడు ఇంటిపై ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంకో అర్ధ గంట రైడ్ మరిగా. ఇందాకనే రైడ్ అయిపోయింది. 9:30కి వెళ్ళిన కరెక్ట్ 12 అవుతుంది టైం ఇప్పుడు. బయటికి వెళ్ళినందుకు ఇంత ఒక 300 అయితే వర్కౌట్ అయినాయి. ఇంకోసేపు ఉందాం అనుకున్నాను, పోయి ఇప్పుడు వీడియో అప్లోడ్ పెట్టాలి. పోదామని చెప్పి పోతాను. ఒకవేళ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకేమైనా చెప్పాలనుకున్నా, నన్ను ఏమన్నా అడగాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. బాయ్ గాయ్స్.